హాయ్ హలో ఫిల్మ్ లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, టాపిక్కి వెళ్ళడానికి ముందు పెద్ద మూవీ రివ్యూ హానెస్ట్గా చేశాను భయ్య. అది చూడాలి అనుకుంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి ఒక లుక్ వేయండి. అలాగే ఇరుముడి గ్లిమ్స్ రివ్యూ కూడా చేశాను, ఒకసారి అది కూడా ఒక లుక్ వేయండి. సో ఇరుముడి చూసినా చూడకపోయినా అది గ్లిమ్సే కాబట్టి పెద్ద మూవీ హానెస్ట్ రివ్యూ చెప్పాను, అది తప్పకుండా వాచ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. నాకు బేసిక్గా హాలీవుడ్ మూవీస్, తెలుగు డబ్బింగ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. అందులో పైగా మళ్ళీ డీసీ నుంచి వస్తుంది అంటే, డీసీ నుంచి కానీ సోనీ నుంచి కానీ ఈ ప్రొడక్షన్ నుంచి వస్తుందంటే ఒకలాంటి ఒక వైబ్ వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా మూవీస్ చూసాం, స్పైడర్ మ్యాన్ అవ్వచ్చు, వెనమ్ అవ్వచ్చు, ఇలాంటి మూవీస్ చాలా చూసాం. సో అవి ప్రొడక్షన్ హౌస్ ఏవైనా కూడా మనకి హాలీవుడ్ మూవీస్ తెలుగు డబ్బింగ్ అంటే ప్రత్యేకంగా నాకు తెగ పిచ్చి. కళ్ళు మూసుకొని వెళ్ళిపోతా, అది అంత దరిద్రంగా నువ్వు ఉండనివ్వండి. తెలుగు డబ్బింగ్ మళ్ళీ ఇంగ్లీష్ నాకు అర్థం కాదు కాబట్టి ఇంగ్లీష్ రోడ్కి నేను పోను కాబట్టి తెలుగు డబ్బింగ్లో ఉన్నాయంటే 100% వెళ్ళిపోతా. లిక్ రూనీస్ ది మమ్మీ మూవీ వచ్చింది కదా రీసెంట్గా, సో దానికి కూడా వెళ్ళి చూసా. అది ఎలా అనిపించిందో నేను రివ్యూ చేశాను, మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడాలనుకుంటే ఒక లుక్ వేయండి, లేకపోతే లైట్. అండ్ ప్రజెంట్ మనకి సూపర్ మ్యాన్ తెలుసు, సూపర్ గర్ల్ మేబీ ఒకటి వచ్చింది అనుకుంటాను బిఫోరు. సూపర్ గర్ల్ మరి సూపర్ మ్యాన్లోనే సూపర్ గర్ల్ ఉందో తెలీదు. బిఫోర్ ఏదో ఒకటి చూశాను, ట్రైలర్ ఏదో చూశాను లైక్. అండ్ ప్రజెంట్ 2026 జూన్ 25th అనుకుంటాను ఆ మూవీ మన ముందుకు రాబోతుంది, సూపర్ గర్ల్. దానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు భయ్య. ఇక తెలుసు కదా, ఇంగ్లీష్లో టీజర్లు గ్లిమ్స్లు ఉండవు, డైరెక్ట్ కొట్టడమే ట్రైలర్. అది కూడా జూలైలోనూ ఉంది, 25th ఉంది. బట్ ఇప్పుడే ట్రైలర్ రిలీజ్ చేసేసారు. ట్రైలర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. చెప్పాను కదా, మనం ఆబ్వియస్లీ హాలీవుడ్ మూవీస్, తెలుగు డబ్బింగ్ మూవీస్కి పెద్ద ఫ్యాన్స్. అట్ ఎ టైం అందులో ఇంకా సూపర్ మ్యాన్ బై సూపర్ గర్ల్ వచ్చిందంటే ఇంకెలా ఉంటుంది చూడండి. అందులో సూపర్ మ్యాన్ కూడా ఉన్నారు ఆ ట్రైలర్లో. సూపర్ మ్యాన్ ఉన్నారు, సూపర్ గర్ల్ ఉన్నారు, అండ్ సూపర్ పవర్స్ ఉన్నాయి. సూపర్ పవర్స్ ఉన్న విలన్స్ ఉన్నారు. 25th ఒక మ్యాజిక్ కూడా ఉంటుంది థియేటర్లో. నిజంగా భయ్య, విజువల్స్ వండర్స్ అనమాట. హాలీవుడ్ మూవీస్ ఏ వచ్చినా కూడా ఒక లెవెల్ ఎక్స్పెక్టేషన్స్కి అక్కడ కూర్చోబెడతారు తీసుకెళ్ళి. నాకైతే మాత్రం సూపర్ గర్ల్ ట్రైలర్ పిచ్చగా నచ్చింది. ఆ షార్ట్స్ అయితే మాత్రం, ఇక షార్ట్స్ గురించి, ప్రొడక్షన్ గురించి, హాలీవుడ్ గురించి, వాటి గురించి మనం ఎక్కువ మాట్లాడలేములేండి. వాళ్ళు మినిమం పెడతారు. ఇంకొకటి డీసీ వాళ్ళంటే పెట్టేస్తారు ప్రాణం. ఇంకా డీసీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారంటే ఇంక ప్రొడక్షన్ హౌసే వాళ్ళదంటే ఇంక ఏ రేంజ్లో ఉంటుందండి. నేనైతే మాత్రం ఆ మూవీకి వెళ్ళడానికి ఫిక్స్ అయిపోయాను. పెద్ద తర్వాత మేబీ నేను చూసే మూవీ అదే అనుకుంటాను. సో సూపర్ గర్ల్ ట్రైలర్ అయితే నాకు పిచ్చెక్కిచ్చింది, మ్యాచ్ చేసేసింది. మీకు ఎలా అనిపించింది ఆ ట్రైలర్? మీరు కనుక ట్రైలర్ చూస్తుంటే కింద కామెంట్ చేయండి. చూడకుండా ఉంటే ఒకసారి 1-2 సార్లు డీసీ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా అఫీషియల్ది, అందులోకి వెళ్ళండి. మీకు తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, మీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లో దొరుకుతుంది. కన్నడలో కూడా ఉంది. మేబీ ఒక 5 లాంగ్వేజెస్ 6 లాంగ్వేజెస్లో రిలీజ్ చేశారు ట్రైలర్. నాకైతే పిచ్చగా నచ్చింది. సో మీరు కూడా ఆ ట్రైలర్ చూడాలి అనుకుంటే ఒకసారి ట్రైలర్ చూడండి, అందులో ఉన్న విజువల్స్ చూడండి, అండ్ సూపర్ మ్యాన్ని, సూపర్ గర్ల్ని చూడండి. ప్రత్యేకంగా ఈ ట్రైలర్లో ఒకటి హైలైట్ చేశారు భయ్య, ఒక డాగ్. ఈ డాగ్కి ఏదో మూవీలో ఏదో ఒక మ్యాజిక్ ఉండబోతుంది అనిపిస్తుంది. మరి చూడాలి మూవీ రిలీజ్ అయిన తర్వాత. సో ఫైనల్గా నాకైతే అండ్ సూపర్ గర్ల్ ట్రైలర్ మ్యాజిక్ చేసింది, మెస్మరైజ్ చేసింది. మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్. మీరు కనుక ఈ సూపర్ గర్ల్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే కింద కామెంట్లో తెలియచేయండి. ఇది గైస్ ఇవాళ సూపర్ గర్ల్ ట్రైలర్ రివ్యూ. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.